నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పరిధిలోని శ్రీ బొగ్గ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కేంద్రం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయం సాధించినందుకు విజయోత్సవ మహాహోమాన్ని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. దీనికి పట్టణంలోని అన్ని పార్టీలు కలిసి హోమంలో పాల్గొని సంఘీభావం ప్రకటించడం జరిగింది. आचम्य प्राणानाचम्य केशवाय नमः तगाय त्रिपुरां तगाय ओम त्रिकाग्निकालाय ఆకాంక్ష చేత మరి అట్లాగే సంపూర్ణమైనటువంటి ప్రజలకు విశేషమైనటువంటి విజయాలు కలగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఓం అదః ఈశ్వర అనుగ్రహ విద్యార్థం నమస్తే అస్తు భగవన్. చక్కటి సంకల్పం భగవంతుడు మన లోపల కల్పించినాడు. మరి భగవంతుడు కల్పించిన సంకల్పానికి భగవత్ ప్రసాదం ఉండాలి. నమః శంకరాయ నమః శూలపాయ నమః. ఓం హరోం హర హర మహాదేవ శంభో రాజరాజేశ్వరాభ్యాం నమః. గురు బుగ్గ రాజరాజేశ్వర స్వామికి శ్రీమద్ రాజరాజేశ్వర స్వామికి. ధర్మపత్ని సమేతస్య యజమానస్య ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబాయ కాలాగ్ని రుద్రాయ నమః. నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో. జయ ప్రత్యుషాజయ ఆంధ్రాజయ చాలా శ్రేయస్కరమైనటువంటి జ్ఞానవంతులం. అనాది నుంచి మనం హాని వాణిని నూతపురి గాలిని వాణిని విశిష్ట వస్తువులు భారతదేశ మన భారతదేశ కీర్తి ప్రతిష్టలు ఏవైతే ఉన్నాయో సంపూర్ణమైన రాజరాజేశ్వర ఆశీర్వచన భలో భవ. ఓం గం రం రం రగరమోదక ప్రేరేమ సమసభానాయ ప్రకృత విస్తాపగ్రం నివారమంగళాకం సేతుంతునే తన్నమస్వాహ. ఓం ఓం గోరేభ్యో నమస్తే పుష్పాలయ పుష్పదలాయ యథాక్షి విశ్వప్రియ విశ్వపరమగోళ విప్పారపుష్పమే సన్నిధత్వ స్వాహా. ఓం విజయలక్ష్మీ అనుగ్రహ సిద్ధ్యర్థం లక్ష్మీం క్షీరసముద్రలా పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణేన మమ అవశిష్యతే. సంపూర్ణ కీర్తి వృద్ధిరస్తు సకల సంభవస్తు. ఓం యజమానశ్చ విర్ధిః. ఓం అతః తమేవాదరమాహే పుంజే మధుమనిశ్చ మధుధనిశ్చ వక్ష్యామి శుశ్రూషేస్తమ్మా దేవాంత శోభాయే పితరోనువదంతో. ఓం శాంతి శాంతి శాంతి. ప్రదక్షిణం పదే పదే ఆగోహం పాగరమాయ దేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మహాన్. ఓం సూక్ష్మేన నమః శివాయ నమః శివాయ. యజ్ఞోత్రాత్మనే నమః. సంభావిత నమస్కారం. అందరూ కూడా మీరు ఆత్మప్రదక్షిణ చేస్తారు. ఓం నమః శివాయ. ఈరోజు ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని దేశంలో ఉన్నటువంటి ప్రజానీకం, జవాన్లు, సైన్యం, వివిధ దళాలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ పాకిస్తాన్ తోటి జరుగుతున్నటువంటి యుద్ధంలో భారతదేశం విజయం సాధించాలనే ఉద్దేశంతో ఈరోజు శ్రీ రాజరాజేశ్వర స్వామి బుగ్గ టెంపుల్ ఆలయంలో
మరి ఈఓ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి హోమం ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి వారికి ధన్యవాదాలు. మరి ఈరోజు ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ దేశంలో పహల్గామ్లో, జమ్మూ కాశ్మీర్లో మరి మన దేశానికి సంబంధించినటువంటి ప్రజలు విహారయాత్రలకు ఆ దేశాన్ని, ఆ ప్రాంతాన్ని పరిశీలించడానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజల్ని 26 మంది జంటల్ని ఏరి కోరి మరి కులం మతం పేరుతోటి విడదీసి మీరు హిందువులా, మీరు ముస్లింలా అనే పేరుతోటి విడదీసి మరి హిందువుల్ని ప్రత్యేకంగా చంపడం అమానుషం. ఇది చాలా దారుణమైన విషయం. ఈ టెర్రరిస్టుల చర్యని మేమందరం కూడా యావత్ దేశం మొత్తం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి వాళ్ళు టెర్రరిస్టులు, పాకిస్తాన్కు చెందినటువంటి టెర్రరిస్టులు, జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా ఇలాంటి ఉగ్ర సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు దేశంలో చొరబడి అమాయక ప్రజల్ని చంపడం జరిగింది. కాబట్టి దానికి ప్రతీకారంగా మరి నరేంద్ర మోడీ, మా ప్రియతమ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో మేము తగిన శాస్తి చెప్తాం, దెబ్బకు దెబ్బ, ప్రాణానికి ప్రాణం అనే విధంగా ఈరోజు పాకిస్తాన్లో చొరబడి మరి ఈ లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి స్థావరాలన్నిటిని కూడా నేలమట్టం చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు పాకిస్తాన్ అమాయకమైనటువంటి ప్రజల మీద దాడులు చేస్తూ ఉన్నది. జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో దాడులు చేసి అమాయక ప్రజల్ని చంపుతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భారతదేశం ఎక్కడైతే పాకిస్తాన్కు చెందినటువంటి ఏ ప్రజల జోలికి వెళ్ళట్లేదు, ఎవరిని కూడా చంపట్లేదు. కేవలం ఉగ్రవాదుల్ని మాత్రమే టార్గెట్ చేసుకొని, వాళ్ళని మాత్రమే లక్ష్యంగా చేసుకొని చంపడం జరుగుతూ ఉంది. మరి ఈ యుద్ధంలో మరి భారతదేశం విజయం సాధించాలని మరి జవాన్లకు, వారి కుటుంబాలకు, మరి సైనికులకు ఎవ్వరికి కూడా ప్రాణహాని, ఆస్తి నష్టం ఏది జరగకుండా ఉండాలని, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఎవ్వరికి ఎలాంటి నష్టం, ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా సుఖ సంతోషాలతో ఈ దేశం విజయం సాధించాలని, ఈ దేశం యొక్క కీర్తి యావత్ ప్రపంచానికి తెలవాలని చెప్పేసి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మనసారా ప్రార్థిస్తూ ఉన్నాం. మొన్న జరిగినటువంటి పాకిస్తాన్ టెర్రరిస్టులు చేసినటువంటి చర్యకు ప్రతిఫలంగా మన భారత ప్రభుత్వం తగిన విధంగా మరి కనివిరియని రీతిలో అభివృద్ధి చెప్పిందని చెప్పి భావిస్తున్నాం. అదేవిధంగా వివిధ దళాలు ఆర్గనైజేషన్ కష్టపడి ఎంతో చాకచక్యంగా కేవలం ఉగ్రవాద స్థావరాలనే వీళ్ళు టార్గెట్ చేసుకొని ఎలాంటి ప్రజలకు, మామూలు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కేవలం ఆ ఉగ్రముఖల మీదనే దాడి చేసి ఇంతమందిని మరి చంపడం చాలా మనము మన దేశం గర్వించినటువంటి విషయం. అదేవిధంగా మనకు ఆపరేషన్ సింధూర్ అనేది మన ఎంతోమంది ఆడబిడ్డల సింధూరాన్ని తొలగించినటువంటి సందర్భంగా భర్తలు ఎదుర్కొనే, భార్యలు ఎదుర్కొనే భర్తలను చంపి వాళ్ళ బొట్టును తీసేసినటువంటి సందర్భంలో దానికి చక్కటి పేరు మన భారత ప్రభుత్వ ప్రధానమంత్రి గారు మనకు మంచి ఆ యొక్క పేరు పెట్టడమే దాన్ని నిజమైనటువంటి కార్యక్రమం. ఈ విధంగా మన దేశ ప్రజలు అంటే ధైర్యంగా ఉన్నారంటే అక్కడ భారత ప్రభుత్వం చాలా చక్కగా నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు చేసినటువంటి చర్యలు చాలా మన భారతదేశం ప్రజలు గర్వించిన విషయం ఇది. మరి ముందు ముందు కూడా మన దేశ ప్రజలు కానివ్వండి, మన వివిధ దళాల ఎవరికి ప్రాణ నష్టం జరగకుండా మనం ఇదే విధంగా మన విజయం సాధించాలని చెప్పి ఆ శివయ్యను మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేయిస్తుంది. మన రాజరాజేశ్వరి మరి మన దేశ ప్రజలందరూ కూడా సౌఖ్యంగా, సుఖంగా, సంపూర్ణంగా, క్షేమంగా ఉండాలనే సంకల్పంతో ప్రజలందరూ కూడా సంపూర్ణమైనటువంటి ఈశ్వరుని అనుగ్రహం వల్ల మనము పాకిస్తాన్ పైన చేసేటువంటి పాకిస్తాన్ మన మీద ప్రవర్తించినటువంటి ఇన్ని రోజులు సహనం బట్టి ఈనాడు కేవలం మనము అక్కడ ఉండే ఉగ్రవాదుల యొక్క వాళ్ళ మీదనే చర్య చేసుకుంటే దేశం ఆ ఉగ్రవాద సంస్థకు మన పైన తిరుగుబాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి మన సైనికులందరూ కూడా క్షేమంగా ఉండాలని, మన భారతదేశం విజయకాంక్షం కావాలని, నిరంతరం మన వాళ్ళందరూ కూడా కీర్తించబడాలనే సంకల్పం చేత ఈనాడు విజయ హోమం అనేటువంటి కార్యక్రమం మన రాజరాజేశ్వర దేవస్థానంలో చేస్తున్నాం. ఈ కార్యక్రమం ప్రభావం చేత దేశ ప్రజలందరూ కూడా క్షేమవంతులవుతారు, ఆరోగ్యవంతులు అవుతారు, సంపూర్ణమైనటువంటి ప్రీతిని పొంది నిరంతరము స్వామివారి అనుగ్రహాలు ఉంటారు. రాజరాజేశ్వర స్వామికి